ఎదవలకైనా రెస్పెక్ట్ ఇస్తాను. అదెప్పుడో తెలుసా? అమ్మా నాన్నల్ని గౌరవంగా చూసుకున్నప్పుడు అంటూ ఆదిరెడ్డి భార్యతో కలిసి ఓ వీడియోనైతే షేర్ చేశారు. ఆదిరెడ్డి గారు మనందరికీ ఎంతో సుపరిచితం. 'బిగ్ బాస్' రివ్యూస్‌తో ఆ తర్వాత 'బిగ్ బాస్' షోలో కనిపించి ఆ తర్వాత భార్యతో కలిసి 'ఇస్మార్ట్ జోడీ' ద్వారా మరింత అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆదిరెడ్డి గారితో పాటు ఆయన భార్య అయిన కవిత గారు కూడా అందరికీ ఎంతో సుపరిచితం. ఆమె యూట్యూబ్ ఛానల్‌లో అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆదిరెడ్డి గారు 'బిగ్ బాస్' రివ్యూస్ మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే చాలా న్యూస్‌కి సంబంధించిన విషయాలపైన కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట చాలా సూటిగా ఉంటుంది. కానీ నిజాల్లోకి డెప్త్‌గా వెళ్లి మాట్లాడడం ఆయనలో ఉన్న ఒక మంచి హాబిట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆదిరెడ్డి గారి భార్య కూడా ఆమె యూట్యూబ్ ఛానల్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవలే కవిత గారు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మమ్మీ, డ్యాడీకి సంబంధించి సిస్టర్స్ అందరూ కలిసి ఓ సర్ప్రైజ్‌ని ప్లాన్ చేశారు. ఆ విషయం కోసం ఆదిరెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అంటూ కవిత గారి అమ్మా నాన్నల్ని అత్తామామలుగా మాట్లాడకపోవడంతో చాలామంది నువ్వు ఏం అత్తామామ అనొచ్చు కదా! కావాలని వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న అంటున్నావేంటి? నువ్వు అత్తమామ అని పిలవలేవా? నీకు అంత యాటిట్యూడా? అంటూ ఆదిరెడ్డి గారిపై చాలామంది వేల కమెంట్స్ పెట్టారని చెప్పాలి ఆ వీడియో కింద. అయితే ఆ వీడియోస్ కింద ఏవైతే కమెంట్స్ వచ్చాయో ఆ విషయం పైన భార్యతో కలిసి ఆదిరెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. కవిత వాళ్ళ ఫాదరు నాకు ఓన్ మామ అవుతారు. సొంత మామని నేను మామ అని ఎందుకు పిలవను? వీడియోలో అర్థం కావడం కోసమని వాళ్ళ అమ్మా, నాన్న అని చెప్పానే కానీ, మా అత్త, మామ అంటే ఇంకా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని నేను అలా మాట్లాడాను. నేను పచ్చి తాగుబోతైనా, ఆడు ఎలాంటి ఎదవైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎప్పుడో తెలుసా? అమ్మా, నాన్నలకి గౌరవం ఇచ్చినప్పుడు, ఎవరి అమ్మా, నాన్నలనైనా చాలా మర్యాదగా చూసుకున్నప్పుడు వాడు పర్సనల్ లైఫ్‌లో ఎంత ఎదవైనా సరే అమ్మా, నాన్నల్ని చూసుకుంటే వాడు భగవంతుడితో సమానమే అన్నట్టుగా నేను భావిస్తాను అంటూ ఆదిరెడ్డి అయితే ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో చూస్తున్న చాలామంది నిజంగానే మీరు మాట్లాడిన మాట కరెక్టే అంటూ ఆదిరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.